నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఒక మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. మీ ప్రిడిక్షన్స్ గురించి కానీ, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తీరు కానీ మనతో పంచుకోవడానికి మాట్లాడదామండి. ఓకే అమ్మా. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, తనిష్క మేడం ఎలా పరిచయం మీకు? 2015లో నా పెళ్లి కావట్లేదని మా అమ్మగారు వెళ్ళి కలిశారు మేడం ని. కలిసినప్పుడు మేడం జాతకం చూసి కొన్ని సజెషన్స్ ఇచ్చారు, కొన్ని పూజలు అవి చేసుకోమని. అప్పటికే డిలే ఉండిందా మ్యారేజ్ లో? అప్పటికి డిలే అయింది. అంటే సంబంధాలు దగ్గర దాకా వస్తున్నాయి కానీ కుదరడం లేదు. ఓకే. అయితే అప్పుడు మేడం గారు చెప్పిన అన్ని పరిహారాలు అవన్నీ చేసుకున్నాము. చేసుకున్న 2 months కే మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓకే. మ్యారేజ్ ఫిక్స్ అయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తర్వాత కూడా మాకు ఏమన్నా బాగా గొడవలు అయ్యాయి. ఆ గొడవలు అయినప్పుడు కూడా అప్పుడు కూడా మేడం ని అడిగాము, ఎలా ఇది ముందుకు వెళ్తుందా, విడాకులు తీసుకోవాలా ఎలా అంటే, అప్పుడు కూడా మేడం గారు చెప్పారు, ఇవి చేసుకోండి అమ్మా, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని. అప్పుడు అవి చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మెల్లగా గొడవలన్నీ సర్దుమణిగి తర్వాత పిల్లల కోసం కూడా కలిసాం మేడం ని. మా లైఫ్ లో ఏదన్నా మేజర్ ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే మేడం ని అడుగుతాము. మీరేం చదువుకున్నారండి? నేను బీటెక్ చదువుకున్నాను, కంప్యూటర్ సైన్స్. జాబ్ చేస్తాను. ఓకే. మీకు నమ్మకాలు ఉంటాయా? అంటే నమ్మేవారా అంతకు ముందు జాతకాలు ఇవన్నీ? అంతకు ముందు అంటే మా మదర్ ఎక్కువగా నమ్మేవాళ్ళు. మీరు నేను కొంచెం తక్కువే, కానీ ఇవన్నీ చేయడం తర్వాత అన్ని కలిసి రావడము అవన్నీ చూసిన తర్వాత నేను కూడా మెల్లగా నమ్మడం అది స్టార్ట్ చేశాను. ఓకే. ఓకే. తర్వాత పిల్లలు కూడా అయిపోయారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఓకే. హౌ ఇస్ లైఫ్ అండి మరి? అదే హౌ ఇస్ లైఫ్ అంటున్నా. బానే ఉందండి. ఇప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే మేము ఫస్ట్ మేడం ని అడుగుతాం, మేడం ఇలా అవుతోంది ఏం చేయమంటారు అని. మేడం తనకు ఖచ్చితంగా చెప్తారు, ఇలా ఇలా చేసుకోండి అమ్మా అని. సో అదైతే 100% కరెక్ట్ అవుతోంది మా విషయంలో అయితే. అందుకే నెక్స్ట్ మా అక్క విషయంలో కూడా అడిగాం మేడం ని. మా అక్క దాంట్లో కూడా చెప్పారు. సో మా ఫ్యామిలీ అంతా మేడం నే కన్సల్ట్ అవుతూ ఉంటాం. వెరీ గుడ్. సజెస్ట్ చేస్తూ ఉంటారు అయితే మీకు తెలిసిన వాళ్ళకి? సజెస్ట్ చేస్తారు. మేము కూడా సజెస్ట్ చేస్తాం, ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చాయంటే మేడం నెంబర్ ఇచ్చి కలవండి అని చెప్తాం. రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడు లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ. ఎప్పటికీ ఇలాగే లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. రైట్ అండి. నమస్తే. సో బ్యూటిఫుల్ అండి. అసలు చాలా చక్కగా, అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా శాస్త్రం దాని పని చేసుకుంటూ పోతుంది. అవును. యాక్చువల్ వాళ్ళ మదర్ వచ్చి కన్సల్ట్ అయ్యారు. తర్వాత అమ్మాయికి వచ్చి మ్యారేజ్ ఫిక్స్ అయింది, మ్యారేజ్ అయిపోయింది. బట్ వాళ్ళ హస్బెండ్ అయితే మన జాతకం చూడలేదు, ఎందుకంటే తెలియదు మనకు అసలు. అంటే వాళ్ళకి సడన్ గా ఫిక్స్ అయింది, ఓకే మ్యారేజ్ అయిపోయింది. అయిన తర్వాత అసలు గొడవలు ఎందుకు వస్తుంది, ఏం ప్రాబ్లం ఉందని తను జాతక చక్రం చెక్ చేశారు వాళ్ళ హస్బెండ్ ది. సో అప్పుడు చూసినప్పుడు, మేడం నేను మీ ఓల్డ్ క్లయింటే, సో మ్యారేజ్ అయింది, మీరు ఇచ్చిన టైం ప్రకారం ఒక 2 months లో ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ అయింది, మంచిగా అయింది. బట్ అయితే మా ఇద్దరు మధ్యలో సమస్యలు ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. నేను అన్నాను, జాతకం మీరు మ్యాచింగ్ చూసారా అని అడిగాను. లేదు మేడం, అది అసలు వాళ్ళ పంతుల దగ్గర ఎక్కడ చూపించారు, సడన్ గా ఫిక్స్ అయిపోయింది. కానీ ఆ అబ్బాయి జాతకం నేను చూసిన తర్వాత కొంచెం ప్రాబ్లం ఉంది తనది, అంటే వివాహ స్థానం కలత్ర దోషం ఉంది. సో దాని తర్వాత వాళ్ళకి రెమెడీ ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ వచ్చింది, బాగా అయ్యారు. మళ్ళీ పిల్లలు కూడా, అంటే ఫస్ట్ బేబీ ఉంది, సెకండ్ బేబీకి కొంచెం డిలే అయింది అనమాట. దానివల్ల మళ్ళీ ఒకసారి వాళ్ళు రెమెడీ తీసుకున్నారు. సో మళ్ళీ కూడా ఇంకో బాబు పుట్టింది, మంచిగానే అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ప్రతిదీ, వాళ్ళ సిస్టర్ కూడా అబ్రాడ్ లో ఉన్నారు, సో వాళ్ళ గురించి కూడా చూపించుకున్నారు, చాలా బాగా అయిపోయారు. అంటే వివాహం గురించి చాలా విషయాలు ఎంతో మందిలో డిలే అవుతుంది అనుకుంటూ ఉంటారు కదా. సో కొన్ని మంచి సంబంధాలు వచ్చి అదంతలో వచ్చి దగ్గర వెళ్ళిపోతుంది. సో అది
అది బాధ ఉంటుంది కదా, అలాంటి టైంలో కన్సల్ట్ అయ్యారు వాళ్ళు. రైట్. ఎట్లా చూస్తారు మేడం మామూలుగా వివాహాలు ఎందుకు అసలు ఆలస్యం అవుతాయి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు? అంటే వివాహం అనేటప్పుడు ఒక లగ్నానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతక చక్రం చూస్తాం. ఆ చక్రంలో లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏం చేస్తారంటే చంద్రమానం ప్రకారం ఓన్లీ గోచారం చూసుకొని చెప్తుంటారు చంద్రుడిని పెట్టి. అంటే మనం చూసేది అది రాశి చక్రాన్ని పెట్టి చూసేది ఏంటంటే మనం లగ్నంలో కూడా చూడాలి. లగ్నం చూస్తుందా మనకేమైతుందంటే వాళ్ళ జాతక రీతిగా ఆ లగ్నానికి 2nd లార్డ్ 7th లార్డ్ తర్వాత శుక్రుడు, ఇది 3 చాలా ఇంపార్టెంట్. ఒక వివాహం ఆలస్యం అవుతుందంటే కొన్ని జాతకాలకు 3rd హౌస్ లో మాంది ఉంటే కూడా అసలు చాలా టైం పడుతుంది. అంటే మంచి సంబంధాలు వచ్చి దగ్గర వరకు వచ్చినట్టుగా వచ్చి అసలు ఏదో ఒక చిన్న విషయం వల్ల వాళ్ళు క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఏమైతుంది చాలా బాధపడుతూ ఉంటారు. సో బట్ అది మనం కనిపెట్టాలి. ఫస్ట్ జాతకంలో ఎందుకు వివాహం అసలు ఆలస్యం అవుతుందంటే ఒకటి లగ్న దోషం ఉంటే, తర్వాత 3rd హౌస్ లో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే, లేకపోతే జాతక పరంగా వివాహ స్థానం అనేది 7th హౌస్ 2nd హౌస్ ఈ 2. బట్ ఆ 2 ప్లేస్ లో కూడా నెగిటివ్ గ్రహం ఉంటేనో, లేకపోతే శుక్రుడు హౌస్ లో మాంది గ్రహం ఉంటే, శుక్రుడు అంటే కలత్ర కారకుడు అంటారు తమిళ్లో, అంటే మ్యారేజ్ గురించి ఉండేది. సో అది వచ్చి వృషభ రాశిలో కానీ తులా రాశిలో కానీ మాంది గ్రహం అయి ఉంటే అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే వివాహం అనేది చాలా డిలే అవుతుంది. సో అది మనం దాని కింద సరైన రెమెడీ ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఆ టైం ప్రకారం అవుతుంది. చాలా మందులు 30+ 40+ లో కూడా అయ్యి ఆ తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. అందరూ మంచిగా అయ్యారు. అయితే చాలా మందికి ఇట్లా లేట్ అవుతూ ఉంటే ఇంకెందుకులే వివాహం చేసుకోవటము వద్దులే ఇప్పుడు చేసుకుని, కొంతమంది ఏంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇక పిల్లల్ని కండం ఎందుకు, మనకి ఏ 60s 65 వస్తే వాళ్ళకి కనీసం 15 అలా వస్తాయి, వద్దు అని చెప్పి అసలు కనటం కూడా మానేస్తుంటారు. సో అన్ని డిలేలు అయిపోతూనే ఉంటాయి. సో కరెక్ట్ ఏజ్ లో ఏ టైంలో చూపించుకోవాలి అసలు పెళ్లి విషయంలో అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్ గా ఇప్పుడు అమ్మాయికి వచ్చి 20 నుంచి 25 మధ్యలో చూడాలి. ఎందుకంటే అప్పుడు ఆ టైం ప్రకారం వాళ్ళకి రెమెడీ ఫాలో అవుతాయి. వాళ్ళు కరెక్ట్ అయిన ఏజ్ లో అవుతుంది అమ్మాయిలకు. అసలు అబ్బాయికి వచ్చి 25 to 30 లోపలనే చూసుకోవాలి. అంటే ఇంకా డిలే అయిపోయింది అనుకోండి 30+ అయితే అసలు కొంతమంది అంటే అమ్మాయిలే వద్దని అంటారు. అంటే ఏజ్ ఒక 25 to 28 లోపలనే అంటే ఓకేని అంటారు. సో ఆ టైమింగ్ లో తప్పకుండా చూడాలి. ఎందుకంటే వాళ్ళ కెరియర్ విషయంలో సెటిల్ అవ్వాలనేసి ఉంటది. అమ్మాయిలు అయితే వాళ్ళు చదువుకుంటున్నప్పుడే పెళ్లి చేసుకుంటే తర్వాత కూడా లైఫ్ లో మళ్ళీ జాబ్ అవన్నీ చూసుకుని వెళ్ళిపోతారు. కానీ ఏది ఉన్నా కానీ హస్బెండ్ డిపెండ్ అయి ఉండేటప్పుడు అసలు జాతక పరంగా అబ్బాయిలకు వచ్చి కొంచెం మనం మెజారిటీ ఎందుకు ఇస్తాం, వాళ్ళు జాబ్ విషయంలో సెటిల్ అవ్వాలి అని ఒకటి ఉంటది ఇంట్లో. బట్ అందుకే 25 to 30 మధ్యలో చూడాలి అబ్బాయికి అయితే. అమ్మాయికి అయితే 20 to 25 మధ్యలో చూడాలి. అయితే కంపాటబిలిటీ ఎలా చూస్తారు మీరు? మామూలుగా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కి కంపాటబిలిటీ కూడా చూస్తారా? చూస్తాను. ఎట్లానంటే ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని నక్షత్రాలే కలుస్తుంది మన ఒక లెక్క ఉంటది. బట్ అయితే చాలా మందిలో ఏం చేస్తారంటే నక్షత్రం చూస్తారు, రాశి చూస్తారు. దాని తర్వాత ఏమైతుందంటే జాతక చక్రాన్ని ఫుల్ అనలైజ్ చేయరు. అక్కడ నక్షత్రాలు కలుస్తుంది, తర్వాత రాశి చక్రం రాశి ప్రకారం అసలు వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. అవి గణాలు దినాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎంత మ్యాచ్ అవుతుంది. కానీ వాళ్ళ చక్రం ఫుల్ అనలైజ్ చేసినప్పుడు కుటుంబ స్థానం ఎలా ఉంది, 7th హౌస్ ఎలా ఉంది, పుత్ర స్థానం ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి. బట్ ఇవన్నీ చూసినప్పుడే మనం ఏం చెప్తామంటే వీళ్ళకి జాతకాలు మ్యాచ్ అయింది, ఓకే కలిసింది బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది అని ముందుగానే కనిపెట్టి చెప్తాం. కొన్ని జాతకాలకు అస్సలు వాళ్ళకి రెమెడీ కూడా అవసరం లేదు, చాలా బాగుంది అని కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి వివాహం సంబంధించి చూడగానే ఒక మంచి సంబంధం సెట్ అయిపోతుంది, చాలా బాగా అయిపోతారు. వాళ్ళ జాతక రీతిగా ఆ దోషం లేకపోతే బాగుంటది. వివాహం సంబంధించిన కలత్ర దోషం లేవంటే చాలా మంచిగా అవుతారు. అదే కొన్ని జాతకాల్లో అసలు వాళ్ళకి ఎంత 100% అసలు మ్యాచ్ అయిన జాతకాలు కూడా విడిపోయి ఉన్నారు. అసలు మీకు తెలుసు చాలా మంది కోర్టు కేసులో ఒక 3 months లోనే విడిపోయిన వాళ్ళు జాతకం మరి ఎంత బాగా కలిసిందన్నారు అంటారు, చాలా షాక్ అవుతారు. అవును, బట్ అది ఎందుకు అప్పుడు జాతకాన్ని నమ్మట్లేదు చూడండి జనులు కూడా. అంటే దీనికి రీజన్ ఏంటంటే చక్రం ఫుల్ అనలైజ్ చేయాలి. రాశి చక్రము నవాంశ చక్రం. సో ఈ రెండుని కంపేర్ చేసి మనం ఈ రెండిట్లో అసలు వాళ్ళ జాతకం ఫ్యూచర్ బాగుందా లేదా, ప్రెసెంట్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ లో ఏ సమస్య లేకుండా ఉందా చూసుకుని అప్పుడు ఆ నక్షత్రాలు కలిసిందనే విషయం మనం చెప్పాలి. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా. అంటే ఇది ఏదో ఇది చేసేసుకోండి పెళ్లి అయిపోతుందని చెప్పడం మీకు జనరల్ గానే ఇష్టం ఉండదు. జాతకం చూపించి మాత్రమే ఎలా ఉంది ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే రెమెడీ ఇస్తారు. అది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, ఇంకొకరికి వర్తించదు. అది ఇప్పుడు కూడా అమ్మాయి చూడండి, ఆమె జాతకం నమ్మను అంతగా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు,
కానీ ఇవన్నీ జరిగిన తర్వాత నాకు చాలా ఇంకా నమ్మకం ఏం అనిపిస్తుంది చేస్తారు, నమ్మాల్సిందే. ఎందుకంటే జాతకం ఫుల్ మన రెమెడీ కరెక్ట్ చూసి రెమెడీ ఇస్తున్నాం Yeah. కాబట్టి వాళ్ళకి సెట్ అయింది అంతే. డెఫినెట్లీ వేరేం లేదు. అద్భుతం మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి జాతకం మనం మరి వివాహానికి సంబంధించి ఎలాంటి జాప్యతలు ఉన్నా త్వరగా వివాహం అవ్వట్లేదు అని ఒకవేళ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటే మేడం ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. మేడం ఇచ్చేటటువంటి రెమెడీస్ తీసుకోండి. వివాహం యోగ్యం లేదు అని బాధపడుతూ కూర్చోవటంతో ప్రయోజనం లేదు కాబట్టి ట్రయల్స్ కూడా మనం చెయ్యాలి కాబట్టి ట్రై చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.